హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో వరల్డ్ కప్ షెడ్యూల్ మీద చాలా మంది ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. వార్మప్ మ్యాచ్లు 27 నుంచి మే 27 నుంచి స్టార్ట్ అయితే మనకి జూన్ 1 ఒక మ్యాచ్ ఉంది. దట్టు బంగ్లాదేశ్ మీద వార్మప్ మ్యాచ్ అనేది ఉంది. దట్టు ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోవచ్చు. పిచ్ కండిషన్స్ అని అదేని అందరు ఆ మ్యాచ్ లో 15 ప్లేయర్స్ కూడా ఆడొచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. గ్రూప్ వైజ్ గా ఈసారి గ్రూప్ కి 5 టీములు డివైడ్ చేశారు. ఏబిసిడి 4 గ్రూపులు పెట్టారు. అంటే 20 టీమ్స్ పోటీ పడబోతున్నాయి. సో 20 టీమ్స్ లో చాలా ఇంగ్లీష్ టీమ్స్ కౌంటీ మ్యాచ్లు ఆడి అప్పుడు క్వాలిఫైర్ మ్యాచెస్ ఆడి వాళ్ళు అర్హత సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనందరికి కూడా తెలిసి ఈసారి వెస్టిండీస్ కూడా పార్టిసిపేట్ చేస్తోంది. లాస్ట్ టైం వరల్డ్ కప్ లో వెస్టిండీస్ మిస్ అయ్యారు చాలా మంది. ఎందుకు? క్వాలిఫైర్ నుంచి అవుట్ అయిపోయారు కాబట్టి. కానీ ఈ వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్ కాబట్టి వెస్టిండీస్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో వెస్టిండీస్ గ్రూప్ చూస్తే మనకి సిలో ఉంది. సో మన గ్రూప్ ఏ గ్రూప్ అనమాట. మన గ్రూప్ లో డేంజర్ ఏంటి అంటే క్వాలిఫై అయ్యేవి, సూపర్ 8 కి క్వాలిఫై అయ్యేవి మాక్సిమం ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్ కూడా ఛాన్స్ ఉంది. ఐర్లాండ్ అని కూడా తీసి పడేలాం. సో ఈ 3 టీంలు అయితే ఉన్నాయి. అలాగే బి టీమ్ లో చూస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ కూడా తక్కువ అంచనా వేయద్దు. అలాగే నమీబియాని కూడా తక్కువ అంచనా వేయద్దు. సో ఇవి చాలా డేంజర్ గా ఉన్నాయి. సో సి గ్రూప్ లో చూస్తే న్యూజిలాండ్ ఉంది, వెస్టిండీస్ ఉంది, అలాగే ఆఫ్ఘనిస్తాన్ తక్కువ అంచనాతో మనం మొన్న పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అస్సలు వేయకూడదు. సో డి గ్రూప్ చూస్తుంటే సౌత్ ఆఫ్రికా ఉంది, శ్రీలంక ఉంది, బంగ్లాదేశ్ ఉంది. సో ఇక్కడ ఎవరు వస్తారు అనేది చాలా ఆసక్తికరం. సో ఇక్కడే చాలా మందికి అర్థం కాల ఏంటి నెక్స్ట్ సూపర్ 8 కి ఎలా వెళ్తారు అనేది. సూపర్ 8 కి వెళ్ళేటప్పుడు కూడా 2 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. అది కూడా మీరు ఏ గ్రూప్, బి గ్రూప్ అనుకోవచ్చు. అంటే ఏలో 4 ఉంటారు, బిలో 4 ఉంటారు. అక్కడి నుంచి 2 సెమీస్కి వస్తారు, ఇక్కడ నుంచి 2 సెమీస్కి వస్తారు. అలా ఉంటది. అంతేగాని సూపర్ 8 లో టాప్ 4 ఉన్న వాళ్ళు రారు. చాలా మంది ఇదే అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఎలా గ్రూప్స్ ని డివైడ్ చేశారంటే ఏ గ్రూప్ లో టాప్ లో ఉన్న వాళ్ళు ఫస్ట్ పిక్ చేసుకుంటారు. అలాగే బి గ్రూప్ లో సెకండ్ ఉన్న వాళ్ళు పిక్ చేస్తారు. అలాగే సి గ్రూప్ లో టాప్ లో ఉన్న వాళ్ళు పిక్ చేస్తారు. డి గ్రూప్ లో సెకండ్ ఉన్నారు అంటే A1, B2, C1, D2. అలాగే బి గ్రూప్ చూసినట్లయితే A2, B1, C2, D1 ఇలా అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఒక సూపర్ 8 లో ఒక టీము 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఈ పాయింట్స్ క్యారీ అవుతాయా చాలా మందికి వచ్చిన డౌట్. లీగ్ లో ఉన్న పాయింట్స్ లీగ్ లోనే ఆవిరైపోతాయి, వేపర్ అయిపోతాయి అనమాట. సో అవి ఉండవు ఇంకా. సో మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోవాల్సింది సూపర్ 8 లో. మీరు సపోజ్ మ్యాచ్ కి 2 పాయింట్లు అనుకుంటే 0లో వెళ్ళిపోతారు మీరు గ్రూప్ లోకి, సూపర్ 8 లోకి. అక్కడ 3 మ్యాచ్లు గెలవాలంటే 6 పాయింట్లకి బ్యాటిల్ ఉంటుంది. 6 పాయింట్లు ఖచ్చితంగా కొట్టాల్సి ఉంటుంది. 4 పాయింట్లు గెలిచామనుకోండి చాలా టైట్ గా ఉంటుంది. ఏది సూపర్ 8 కి రన్ రేట్ మీద డిపెండ్ అవ్వచ్చు. అదే 2 పాయింట్లతోనే ఉన్నారనుకోండి చాలా డిఫికల్ట్ అనమాట. సో అంటే 3 మ్యాచ్ల్లో కంపల్సరీ 3 గెలిస్తే ఆరామ్సే ఏలేసుకుంటూ సెమీస్కి వెళ్ళిపోవచ్చు. 2 గెలిచినా ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు వేరే టీముల మీద ఆధారపడే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక 2 పాయింట్లు ఒక మ్యాచే గెలిచామనుకోండి అక్కడ చాలా కొట్టుకోవాల్సి ఉంటుంది. సో సూపర్ 8 నుంచి సెమీస్కి వెళ్ళటం అనేది చాలా చాలా కష్టమైన పని. ఒకవేళ ఇండియా కానీ సెమీస్ వరకు వెళ్తే ఖచ్చితంగా ఫైనల్లోకి అడుగు పెడతారు. ఎందుకంటే సెమీస్ లో ఎలా ఆడాలి, ఎలా వెళ్ళాలి అనేది మొన్న బాగా తెలిసిందనమాట. అది మన వన్డే వరల్డ్ కప్ కి బాగా తెలిసి వచ్చింది. సో కాబట్టి అక్కడ సెమీస్ కి వరకు వెళ్తే మాత్రం ఇండియా టీము ఖచ్చితంగా ఫైనల్లోకి అడుగు పెడుతుంది. అయితే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి A1, B2 అంటే సపోజ్ మనకి ఆస్ట్రేలియా ఉండొచ్చు, ఇంగ్లాండ్ ఉండొచ్చు, వాళ్ళిద్దరు ఎవరైనా ఉండొచ్చు. అలాగే C1 అంటే ఖచ్చితంగా న్యూజిలాండ్ పడవచ్చు, అలాగే వెస్టిండీస్ అయినా పడవచ్చు. మేబీ వెస్టిండీస్ వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలిచారనుకోండి లీగుల్లో, వాళ్ళు మనకి పోటీ ఉండొచ్చు. అలాగే D2 అంటే మీకు బంగ్లాదేశ్ ఉండొచ్చు, లేదా శ్రీలంక ఉండొచ్చు, లేదా సౌత్ ఆఫ్రికా అయినా ఉండొచ్చు. సో ఇలాగా మనకి వీళ్ళ మీద మ్యాచ్లు అనేవి సూపర్ 8 లో పడతాయి. సో లాస్ట్ టైం మీకు 2016 అట్లా గుర్తుండే ఉంటుంది, మనం సెమీస్ లో వెస్టిండీస్ మీద ఓడిపోయాం. సో కాబట్టి ఒకవేళ మనకు గ్రూప్ లో వెస్టిండీస్ వస్తే కూడా టఫే, అలాగే మనకి బంగ్లాదేశ్ వచ్చినా టఫ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ లెవెల్ ని ఏదైతే ఉందో లీగ్ లెవెల్ అంటారు, లీగ్ లెవెల్ దాటుకుని వస్తారు కాబట్టి. అంటే చాలా మ్యాచ్లు ఆడొస్తారు అక్కడ.
అక్కడ 4 మ్యాచ్లు ఉంటాయి ఒక్కొక్క టీమ్ కి. సో ఆ 4 మ్యాచ్లో బాగా వామప్ అయిపోయి ఉంటారు, అంటే ఎలా ఆడాలి ఆ కండిషన్స్ అన్ని తెలిసి ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ ఏ బౌలర్ మార్చాలి ఏంటి అన్ని కూడా తెలుసుకుని వస్తారు. సో ఇక్కడ బ్యాటిల్లో ఇండియా టీము లీగుల నుంచి సూపర్ 8కి వెళ్ళడం అనేది ఈజీగానే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ పాకిస్తాన్ మీద ఓడిపోయినా కూడా మిగతా మ్యాచ్లు గెలిస్తే చాలు. మరీ ఐర్లాండ్ మీద కూడా ఓడిపోతే మనం ఏం చేయలేము, అప్పుడు లీగ్ దశలోనే ఇంటికి వచ్చేయడమే. సో ఐర్లాండ్ మీద ఓడిపోతారని నేను అనుకోవట్లా, అలాగే పాకిస్తాన్ మీద ఓడిపోతారని కూడా నేను అనుకోవట్లా. సో కాబట్టి టాప్ పొజిషన్ లోనే ఉండొచ్చు, అంటే A1 లోనే ఉండొచ్చు. A1 లో ఉంటే మాత్రం మనం ఆడాల్సింది B2, C1, D2తో మ్యాచ్ ఆడతాం. సో ఇక్కడ ఈ 3 టీములు ఏ వస్తాయి ఆ లీగుల నుంచి అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం సెమీస్కి వెళ్తాం. సో సెమీస్కి వెళ్ళాలి అంటే సూపర్ 8లో ఖచ్చితంగా 4 పాయింట్లు 6 పాయింట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. 6 పాయింట్లు ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకోటి ఉంది ఏంటంటే 8 మెంబర్స్ క్యాల్కులేట్ చేయరు. మన గ్రూప్ లో ఎవరు వస్తారో ఆ 4 టీమ్స్ మీదే బ్యాటిల్ అనేది చూస్తారు. సో కాబట్టి అది కొద్దిగా అడ్వాంటేజ్ ఏమైనా ఉండొచ్చు సూపర్ 8లో. సో ఇంకా ఇక్కడ ఎవరు ఏ కండిషన్స్, ఇప్పుడు లీగ్ దశలో ఆడేటప్పుడు చాహల్ వికెట్ టేకర్ అవుతాడు, మంచి స్పిన్నర్ అవుతాడు. అలాగే కుల్దీప్ మంచి వికెట్ టేకర్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరిని కొంచెం రీడ్ చేయడం అనేది ఏవైతే చిన్న టీమ్స్ ఉన్నాయో వాళ్ళకి కొద్దిగా కష్టం అవుతుంది. సో కాబట్టి వీళ్ళిద్దరిని పెట్టుకుంటేనే ఆ కుల్చా అనేది ఉంటుంది కదా, కుల్దీప్ అండ్ చాహల్, కుల్చా అంటారు ఆ ఫేస్ ని, ఆ స్పిన్ ద్వయాన్ని. సో వాళ్ళు ఆ స్పిన్ వాళ్ళు మాత్రం క్లిక్ అయితే మాత్రం కొంచెం ఆ లీగ్ దశలో మనకు కాన్ఫిడెంట్ గా హ్యాపీగా మరీ ప్రెషర్ లోకి వెళ్ళిపోయి విన్ కొట్టాల్సిన అవసరం లేకుండా విన్ అవ్వచ్చు. సో బుమ్రా బౌలింగ్ కూడా కొంచెం ఆడటం కష్టమే. అలాగే సిరాజ్ని ఎదుర్కోవడం కూడా చిన్న టీంలకి కష్టమే ఆ పేస్ ని. కాబట్టి బౌలింగ్ మంచిగా బలంగా ఉంటుంది మనకి, అందులో డౌట్ లేదు. సో లీగ్ దశలోంచి మనం సూపర్ 8కి అయితే వచ్చేది. సూపర్ 8కి వచ్చిన తర్వాతే అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ చాలా టీమ్స్ ఆడేసి ఉంటాయి. ఇప్పుడు న్యూజిలాండ్ అనుకున్నా, ఇంగ్లాండ్ అనుకున్నా, ఆస్ట్రేలియా అనుకున్నా, వెస్టిండీస్ అనుకున్నా, సౌత్ ఆఫ్రికా అనుకున్నా, శ్రీలంక అనుకున్నా, బంగ్లాదేశ్ అనుకున్నా, ఇలా అన్ని టీమ్స్ కూడా ఆల్రెడీ లీగ్స్ ఆడేసి వచ్చుంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరిని ఎలా కొట్టాలి అనేది ఒక క్యాల్కులేషన్ చేసుకుని వస్తారు. అక్కడ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. 2020 మ్యాచ్లు కాబట్టి చెప్తున్నా. వన్డే మ్యాచ్ అయితే మనకి టైం ఉంటుంది, మనకి ఆ టైంలో మనం కమ్బ్యాక్ అవ్వచ్చు, ఆ బిట్వీన్ ఓవర్స్ లో మళ్ళీ కమ్బ్యాక్ అవ్వచ్చు, రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ పడితే మ్యాచ్ లో కమ్బ్యాక్ అవ్వచ్చు. ఇక్కడ 2020లో అలా ఉండదు, వికెట్ పడినా కమ్బ్యాక్ అవ్వడం అనేది ఉండదు. వికెట్ పడినా కూడా ఇంకొక హిట్టర్ వచ్చి ఒక్క హిట్టర్ క్లిక్ అయితే అయిపోయినట్టే. ఆ రోజు మనకి తెలుసు 2020లో IPL లో కూడా చూస్తున్నాం, ఒక్క హిట్టర్ క్లిక్ అయితే అయిపోయినట్టే మ్యాచ్, అందులో డౌట్ లేదు. కాబట్టి మనం 2020లో ముందుకెళ్ళాలి అంటే మాత్రం సూపర్ 8లో ఖచ్చితంగా బాగా పాయింట్స్ సంపాదిస్తేనే సెమీస్ లో అడిగి పెడతాం. సో కాబట్టి ఇది స్కెడ్యూల్ అయితే ఇది. సో మ్యాచెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ప్రతి మ్యాచ్ కూడా మనం ఇండియా మ్యాచ్లు అలాగే ఇంపార్టెంట్ మ్యాచ్లు అనాలిసిస్ చేసుకున్నాం. న్యూస్ సైట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన IPL నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు అనేది కూడా మనం చూద్దాం. క్వాలిఫైయర్ మ్యాచెస్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.